హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి ఫ్రెండ్స్ నేను టొమాటో కర్రీ చేస్తున్నాను. మనం టొమాటోలతోటి పప్పు చేస్తాం, పచ్చడి చేస్తాం, ఒకసారి పులావ్ కూడా చేసుకుంటాం. అట్లానే టొమాటో లేనిదే అసలు ఏ వంట జరగదు ఫ్రెండ్స్. మనకి ఎందులో అయినా సరే మనం టొమాటో వేసుకోవాల్సిందే. వచ్చేసి మా హస్బెండ్కి ఇది ఇష్టమని ఇవాళ టొమాటో కర్రీ చేస్తున్నాను. ఒక 2 పెద్ద సైజు టొమాటోలు తీసుకున్నాను ఫ్రెండ్స్. శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఇట్లా తరిగేసుకోవాలి. తరుకొని పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. కడాయి పెట్టేసుకోవాలి, స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇందులోకి పోపు వేసుకోవడానికి ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి దీనికి మనము వచ్చేసి ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఆనియన్స్ అవి కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి. మనకి ముందే కడాయి పెట్టేసుకున్నాం, హీట్ ఎక్కింది కాబట్టి. ఇప్పుడు మనం ఇందులోకి మినప్పప్పు వేసేసుకుందాము. ఇదిగోండి మినప్పప్పు వేసుకుందాం. ఇవి పొట్టు మినపప్పు ఫ్రెండ్స్. మీరు ఏవి ఉన్నా కూడా వేసుకోవచ్చు, ఇవైనా వేసుకోవచ్చు, వైట్వైనా వేసేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర మిక్స్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి వేసేస్తున్నాను. ఇట్లా వేసేసుకోవాలి. మనం వేసుకున్న తర్వాత ఇట్లా మనము ఇదంతా ఇది చేసేసుకోవాలి. తర్వాత ఇందులో మీకు ఇష్టం ఉంటే ఇప్పుడు కరివేపాకు వేసుకోవచ్చు, లేదు అంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేను కరివేపాకు వేసేస్తున్నాను. సిమ్లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే చిందుతుంది కాబట్టి. మనము ఇవ్వండి వేగుతున్నది చూస్తున్నారా? ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు తరిగి పెట్టుకున్నాం కదా. ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం రెడ్డిష్ కలర్ రావాలి. ఇదిగోండి చూస్తున్నారా? ఇలా వేస్తున్నాను. సిమ్లో పెట్టేసుకోవాలి. ఇది కొంచెం వేగాలి ఫ్రెండ్స్. ఈలోపు ఇదిగోండి ఇట్లా మనము మొత్తము విడిపోవాలి. ఉల్లిపాయలు అనేది విడివిడిగా అయిపోతే కొంచెం ఫ్రై అయ్యి రెడ్డిష్ కలర్ వస్తే మనకి మంచిగా బాగుంటుంది తినేటప్పుడు కర్రీ అనేది. ఇది పోపు మాడిపోయింది అని అనుకుంటారేమో. ఇది మనం పొట్టు మినపప్పు వేసాం కాబట్టి వేగిన తర్వాత ఇట్లానే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం రెడ్డిష్ కలర్ వస్తే, మనకి రెడ్ గోల్డిష్ కలర్ వస్తే ఇవి వేగిపోయిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకుంటే ఎమ్మి టేస్టీ టొమాటో కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్ టొమాటో అది ఉల్లిపాయ ముక్కలు దగ్గరికి వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న టొమాటోలు కూడా ఇందులో వేసేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు దగ్గర పడేదాకా ఉంచి మూత పెట్టేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకున్నాము. ఇదిగోండి ఉప్పు వేసేస్తున్నాను నేను. పచ్చిమిరపకాయలు వేసానని కారం కొంచెమే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే దగ్గర పడగానే తీసేస్తే కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. మొత్తం మీకు జ్యూసీగా కావాలంటే ఒక ½ గ్లాస్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. లేదు అంటే టొమాటో అయితే మనకి గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి అక్కర్లేదు. ఇది కొంచెం దగ్గర పడంగానే ఇది మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్?
ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకుందాం. వేడి వేడి యమ్మీ యమ్మీ టొమాటో ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇందులోకి పూరి కూర కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలాగంటే ఇట్లానే మనము ఈ టొమాటో కర్రీ చేసేసుకొని 2 వాళ్ళు వేసేసుకొని మనము కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసేసుకొని శనగపిండి కూడా వేసేసుకుంటే మనకి పూరీలోకి కూర కూడా రెడీ అయిపోతుంది. కుర్మా అని అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆలు కుర్మా అట్లా అని. అందులో టొమాటోస్ కూడా వేస్తారు కాబట్టి బాగుంటుంది. టేస్టీ యమ్మీ యమ్మీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? టొమాటో కర్రీ ఇప్పుడు నేను మీకు ఇది అన్నంలో తిని చూపిస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, అన్నం పెట్టుకుంటున్నాను. వేడిగా అన్నం పెట్టేస్తున్నా. ఇప్పుడు మనం ఈ కర్రీ తీసేసుకొని ఇందులో పెట్టేసుకుంటే ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే యమ్మీ యమ్మీ టేస్టీ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.